దుబ్బాక గ్రామంలోని నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. ఇక్కడ భగవంతుని యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ రథోత్సవం కూడా ఉంది. మరి వాళ్ళ నా జన్మదినం సందర్భంగా మరి గ్రామ పెద్దలు, ఈ టెంపుల్ కమిటీ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 14 నెలల్లో ఇక్కడ మొట్టమొదటిసారి రావడం జరిగింది. దైవ దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూస్తాడు. అదేవిధంగా మన దేవుని దయతోని మన నియోజకవర్గం తర్వాత మన తెలంగాణ కూడా అంతా కూడా సస్యశ్యామలంగా ఆయుష్ ఆరోగ్యాలతోని పాడి పంటలతోని మరి మా నాయకుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం మరి చక్కగా పరిపాలించి మరి ప్రజలకు ఇచ్చిన కోరికలను కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా
ఫుల్ఫిల్ చేస్తూ మరి ఒకటిగా మరి వాళ్ళ చక్కటి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ సందర్భంలో దేవుని దయతోని తెలంగాణ డెఫినెట్గా నంబర్ 1 రాష్ట్రంగా దేశంలో ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ ముఖ్యంగా ఈ జాతరను ఆర్గనైజ్ చేసినటువంటి టెంపుల్ కమిటీ పెద్దలను మరి దుబ్బాక గ్రామ కమిటీ పెద్దలను ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా దేవుని దయతోని అన్ని సక్రమంగా జరగాలి, సుఖశాంతులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇక్కడ ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది, అది టెండర్ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ ద్వారా ఉండడం వల్ల మనకు అగ్రిమెంట్ కాలేదు. త్వరలోనే ఈ సీజన్లోనే ఈ రోడ్ కంప్లీట్ చేపిస్తాం. ఇది కాకుండా రెన్యువల్ కూడా మనకు డిపి తాండ వరకు కూడా రెన్యువల్ కూడా వచ్చింది. సో దుబ్బాక గ్రామం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇంకా మన దుబ్బాక సికింద్రాపూర్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పకుండా దుబ్బాక గ్రామస్తులు ఏది కోరుకున్నా నేను సాయశక్తుల కష్టపడి గ్రామాన్ని అభివృద్ధిలో నేను ముందుంటాను. ఎందుకంటే దుబ్బాక గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. సో వాళ్ళు నాకు అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. నాకు అన్ని విధాలుగా వాళ్ళు మొదటి నుండి నేను డాక్టర్గా ఉన్నప్పుడు కూడా అన్ని విధాలు నాకు సహకారం అందించినటువంటి గ్రామం కాబట్టి తప్పకుండా ఈ గ్రామాభివృద్ధిలో నేను నా వంతు కృషిగా పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పి सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते सिद्धार्थसिद्ध्यर्थं पूजितो यस्सुरासुरैः सर्वविघ्नहरेस्तस्मै श्रीमन्महागणाधिपतये नमः। बाळगोत्रोद्भवस्य रेकुलपल्ली भूपतिरेड्डी नामधेयस्य धर्मपत्नी विनोदिनी नामधेयस्य सहकुटुम्बानां सकलक्षेमस्थैर्यबाधानिवारणार्थं श्रीलक्ष्मीनृसिंहदेवतामुद्दिश्य लक्ष्मीनृसिंहदेवता प्रीत्यर्थम् आरति पूजां करिष्ये। अभिघ्रज्ञागहिश्रिया परिपादजा श्रीरस्तु मंगलानि भवन्तु सन्ततं श्रीरस्तु समस्तधर्ममङ्गलानि भवन्तु। लक्ष्मी नृसिंहदेवताभ्यो नमः। वेदोक्तकर्पूर मङ्गलनीराजनानन्तरं बुद्धाचमर्यं समर्पयामि।